యువరాజ్ మొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నాడని ఇంట్లో వాళ్ళంతా కలిసి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక నిషిక యువరాజ్కి పిఏగా పనిచేస్తున్న అమ్మాయిని చూస్తుంది. తను ఎవరో కాదు, మీనన్ మనిషి. ఒకప్పుడు నిషిక మీద అటాక్ చేసిన మనిషి. నిషికను చంపాలనుకుంది. నిషిక నువ్వెవరో, నిన్నెక్కడ చూశానని అంటూ ఉంటే తనేమో మీనన్ దగ్గర ఉన్నప్పుడు చూసుంటుందని అనుకుంటూ ఉంటుంది. నిషిక ఎక్కడ చూసిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే మేనేజర్ ఫోన్ చేశాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వెవరో తెలియాలి, అప్పుడు చెప్తా నీ సంగతి అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు జేడీకేడీలు ఈ పటేల్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ పటేల్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వస్తారు. అక్కడ మీనన్ని చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడే అర్థమవుతుంది మీననే తన వెనక ఉండి ఇదంతా ప్లానింగ్ చేశాడని. ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఈ సిటీలో మీనన్ తప్ప ఇంకెవరు చేస్తారు అంటూ ఇద్దరు గుసగుసలాడతారు. ఆ తర్వాత మీనన్ జేడీని చూస్తాడు. ఆ తర్వాత పటేల్ వాళ్ళ తమ్ముడికి జేడీ వాళ్ళని చంపమని ఆర్డర్లు వేస్తాడు. వాళ్ళతో ఫైట్ చేస్తుండగానే కౌశికి వీళ్ళకి ఫోన్ చేస్తుంది. అప్పుడే కౌశికికి అనుమానం వస్తుంది. అందుకే జగదాత్రి కేదార్లు ఇంటికి రాగానే వాళ్ళపై అనుమానంతో మాట్లాడుతూ ఉంటుంది.